భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తికి కూడా పుట్టుకతో పాటే మతం కులం వెంట వచ్చేస్తుంది. ఆ తదుపరి రోజుల్లో తనకు కావాల్సిన అవసరాల మేరకు లేదంటే ఆలోచనల మేరకు మతం మారాము కులం మారాము అని చెప్పేసి చెప్పుకోవడమే కానీ తనతో పాటు వచ్చేది కులము మతము ప్రాంతీయత. అమెరికా ఉన్నత దేశం అని చెప్పేసి నేను అమెరికాలో పుట్టాలి అనుకుంటే జరగదు. నా పుట్టుక ఇండియాలో అయితే ఇండియాలోనే పుడతాను, నేను దక్షిణాఫ్రికా అయితే దక్షిణాఫ్రికాలోనే పుడతా. అంతేగాని ఎంచుకునే అవకాశం పుట్టే ఏ జీవికి లేదు. మతం కూడా అంతే, కులం కూడా అంతే. అటువంటి పరిస్థితుల్లో ఎవరి మతాన్ని వారు, ఎవరి కులాన్ని వారు, ఎవరి ప్రాంతాన్ని వారు ప్రేమించటం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అటువంటి సహజ ప్రక్రియకి విద్వేషపూరితమైనటువంటి కొంతమంది వ్యక్తులు విఘాతం కలిగిస్తే వారి మనోభావాలు దెబ్బతినడం అనేది సహజంగా జరిగే పరిణామమే. ఇక్కడ ప్రత్యేకించి ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారు అని చెప్పేసి పూర్తి స్థాయి విచారణ జరిపి రిపోర్టులతో సహా ప్రభుత్వం ప్రజల ముందుంచడం జరిగింది. ఆ యొక్క పదార్థాల కొనుగోలు విషయంలో కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టినటువంటివి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏవైతే అగ్రిమెంట్స్ కుదుర్చుకొని ఉన్నారో సరుకుల సప్లై నిమిత్తం వాటిని వినియోగించి ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వినియోగించడం జరిగింది. ఈ జంతువుల కొవ్వు వినియోగించడం వల్ల హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని పోషించుకునేటటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడడం అనేది జరిగింది. ఎవరు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా కొంతమంది విజ్ఞానవేత్తలు ఉంటారు, విజ్ఞాన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ప్రతి పదార్థంలోనూ మాంసకృతులు ఉంటాయి, మాంసంలోనే మాంసకృతులు కాదు, పప్పులో కూడా మాంసకృతులు ఉంటాయి, ప్రతి పదార్థంలోనూ మాంసకృతులు ఉంటాయి అని చెప్పేసి విజ్ఞాన ప్రదర్శన చేసే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. ఎవరి మనోభావాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. కానీ ఒకరి ఆలోచనల్ని ఒకరి మనోభావాలని దెబ్బతీసే ఆలోచనలు దుర్మార్గమైనటువంటి చర్యలు. హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఆదరించేటటువంటి ఆస్వాదించేటటువంటి వెంకన్న స్వామి ప్రసాదం ఏదైతే ఉందో దానిని కలుషితం చేయడం అనే చర్య ఏదైతే ఉందో గత దశాబ్దాలు శతాబ్దాల కాలంగా కూడా మతపరమైనటువంటి దాడులు ఏ విధంగా అయితే చూడాల్సి వస్తుందో ఈ రోజున జరిగిన ఈ సంఘటనని కూడా అదే తీరులో చూడాల్సి వస్తుంది. మన కళ్ళ ముందు జరిగినటువంటి అయోధ్య రామాలయ పునర్నిర్మాణము, ఒకప్పుడు గుడి ఉండేది, దానిపైన మసీదు వచ్చింది, ఆ మసీదు మీద ఇప్పుడు ఉన్నటువంటి అయోధ్య నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా చరిత్ర నుంచి జరుగుతున్న దాడులే. అటువంటి కుట్రపూరితమైనటువంటి దాడినే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా హిందూ మతస్థుల పైన ఉపయోగించింది అనేది స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పచ్చు.